తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తనం అల్పపీడనంగా మారిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందన్నారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ అధికారి శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా తెలంగాణ మీద వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలకైతే ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. మరి వెదర్కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, రాష్ట్రం మీద పొడి వాతావరణం ఉంటుంది, కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి కదా, ప్రజెంట్ ఏ జిల్లాల మీద వర్షాల ప్రభావం ఉంటుంది? తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది ఉపరితల ఆవర్తనం అనేది ఈరోజు మనకి అల్పపీడనంగా ఉంది. మరో 2 రోజుల్లో మనకి అది వాయుగుండంగా మారే అవకాశం కూడా కనిపిస్తుంది. అది దాదాపుగా పశ్చిమ అంటే వెస్ట్ నార్త్ వెస్ట్ వర్డ్ నుంచి మూవ్ అవుతూనే మనకంటే వాయువ్య దిశగా మూవ్ అవుతూ ఉత్తర కోస్తాంధ్ర మరియు ఒడిశా మీదుగా తీరం దాటే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావం వల్ల ఈరోజు అంటే దాదాపుగా అవుటర్ బ్యాండ్స్ ఉంటాయి కాబట్టి తెలంగాణలోని దక్షిణ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనికి అక్కడక్కడ మనకి మోస్తరు వర్షంతో పాటుగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా వాయువ్య దిశగా మూవ్ అయ్యి దాదాపుగా కోస్తాంధ్ర మీదుగా అంటే కోస్తాంధ్ర ఒరిస్సా ప్రదేశాలు వస్తుంది కాబట్టి రేపు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోని అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 1-2 చోట్ల అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి అంటే దాదాపుగా మనకి 31వ తేదీన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీదుగా విస్తారంగా వర్షాలు కురవడంతో పాటుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ రోజు చూసుకుంటే కొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాల మీద వర్షాలు కనిపిస్తా ఉంది? దాదాపుగా ఇది వాయువ్య దిశగా అవుతుంది కాబట్టి ప్రస్తుతానికి మనకి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. దక్షిణ మరియు ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, అలాగే జోగులాంబ, గద్వాల్, వనపర్తి, వీటితో పాటుగా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలైన మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి ఈ జిల్లాల్లో మనకి దాదాపుగా ఈ ఉపరితల ఆవర్తనం మరియు అల్పపీడన ప్రభావం వల్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. లైవ్ రాడార్ లో ప్రజెంట్ ఏ జిల్లాల మీద ఈ మేఘావృతమైన వాతావరణం ఉంది, వర్షాలు ఎక్కడ పడుతున్నాయి? దాదాపుగా చూసుకున్నట్లయితే మనకి వికారాబాద్ చాలా వరకు ఒక మోస్తరు వర్షపాతం నమోదవడం జరిగింది. సంగారెడ్డి, మెదక్, అదేవిధంగా మనకి జిహెచ్ఎంసీ పరిధిలో కూడా మనకి మేడ్చల్, మల్కాజ్గిరి అయితే కానీ రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మాత్రం ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఈ 2-3 రోజులు కూడా జిహెచ్ఎంసీ పరిధిలోని మోస్తరు నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక రాష్ట్రానికి 2 రోజుల పాటు భారీ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు కాబట్టి ఏ జిల్లాల మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది, ఎంత % వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? రేపు ఎల్లుండి మనకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం అక్కడక్కడ 1-2 చోట్ల మనకి అత్యంత భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అలర్ట్ చేయడం అయితే జరిగింది. ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, అదేవిధంగా నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని మనకి అక్కడ 1-2 చోట్ల మనకి భారీ నుంచి అత్యంత భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా భారీ వర్షపాతం అంటే 7 అతి భారీ వర్షపాతం 7 నుండి 12 సెంటీమీటర్లు, 12 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా తీరం దాటే సమయంలో అంటే ఎల్లుండి మనకి వాయుగుండంగా మారుతూ కొద్దిగా తీరాన్ని చేరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ సమయంలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక ఈ వాయుగుండ ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? ముఖ్యంగా ఇటు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణ మీద కూడా ఈ ప్రభావం ఉంది కదా, ఎన్ని రోజులు ఉంటుంది మేడం వర్షాలు? 30, 31, 1, 2, 3 తేదీల వరకు కూడా ఈ ఈ వాయుగుండ ప్రభావం ఉంటుంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. 3వ తేదీ నుంచి కొద్దిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక గ్రేటర్ పరిధి చూసుకుంటే ఏ ప్రాంతాల్లో ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంది? ఈ రోజు కానీ రేపు గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాల సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది? జిహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్టయితే ఉత్తర జిహెచ్ఎంసీ మేడ్చల్, మల్కాజ్గిరి పరిసర ప్రాంతాల్లో అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే మనకి కొద్దిగా వికారాబాద్ ఇటు సైడ్ నుంచి వచ్చి అంటే వెస్ట్ సైడ్ కూడా కొద్దిగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇక హైదరాబాద్ లో చూసుకుంటే కొంత భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొడి వాతావరణం, ముక్కపోతలు ఉంటున్నాయి, సాయంత్రం పూట వర్షం పడుతుంది కదా, ఇట్లాంటి భిన్న వాతావరణ పరిస్థితులు ఎందుకు ఏర్పడతాయి అనుకోవచ్చు? గత 2 రోజులు ఉక్కపోత వాతావరణం అంటూ లేదు, మనకి మేఘావృతమైన వాతావరణం ఉంటూనే జిహెచ్ఎంసీ అంటే దాదాపుగా చెప్పినట్టుగా మేడ్చల్, మల్కాజ్గిరి, అలాగే రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మనకి భారీ జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్ పరిధిలో కూడా జల్లులు కురిసే అవకాశం అయితే ఉందన్నమాట. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా మేఘావృతమైన వాతావరణమే ఉంటుందన్నమాట.
ఇక ఈ ఉరుములు మెరుపులు ఈదురుగాలుల ప్రభావం ఎట్లా ఉంటుంది? మనకి అల్పపీడనం మనకి మూవ్ అవుతున్న కొద్ది కొంత ఈదురుగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుంది కానీ తక్కువ, కానీ దాదాపుగా ఈదురుగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో అయితే ఇంకా కొద్దిగా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, మొత్తంగా అయితే రాష్ట్రం మీద ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాల్లో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు దాదాపు రానున్న 3 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక గ్రేటర్ విషయానికి వస్తే ఇటు మనకి మేడ్చల్ జిల్లాతో అనుబంధమైన ప్రాంతాల్లో ఎక్కువగా ఈ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ప్రజెంట్ ఇది తెలంగాణలో అల్పపీడనం వాయుగుండ ప్రభావంతో వర్షాలకు సంబంధించిన డీటెయిల్స్. కెమెరా పర్సన్ మధుతో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.